త్రికోణమితి. త్రికోణమితి అనేది గ్రీకు పదం నుంచి పుట్టిందండి, గ్రీకు నుండి. దీంట్లో ట్రియో అంటే 3, ఓకే, గోనియా అంటే కోణాలు, అండ్ మెట్రాన్ అంటే మాపనము అనే 3 పదాల నుంచి పుట్టింది త్రికోణమితి. ఓకే, త్రికోణమితి 3 కోణాలకు సంబంధించిన కొలతలను త్రికోణమితి, 3 కోణాలకు సంబంధించిన కొలతల శాస్త్రం త్రికోణమితి. సరే, అయితే త్రిభుజములో 3 కోణాలు 3 భుజాలు వీటికి సంబంధించినటువంటి వాటి మధ్యన ఉన్న సంబంధాలకు సంబంధించి సూత్రాలను రూపొందించింది ఎవరయ్యా అంటే హిప్పార్కస్. త్రిభుజములో 3 కోణాలు 3 భుజాలు వాటి మధ్య సంబంధాలను రూపొందించిన గణితవేత్త హిప్పార్కస్. కోణాలని కొలచడానికి 3 పద్ధతులండి. ఒకటి షష్ట్యాంశమానము, రెండవది శతాంశమానము, మూడవది వర్తులమానము లేదంటే రేడియన్ మానము. షష్ట్యాంశమానం ఆంగ్ల పద్ధతి, శతాంశమానం ఫ్రెంచ్ పద్ధతి, వర్తులమానం ఓకే దట్ ఈస్ రేడియన్ మానము. సో షష్ట్యాంశమానంలో కొలమానం ఏంటంటే డిగ్రీలలో కొలుస్తాము, శతాంశమానంలో గ్రేడుల్లో కొలుస్తాము, వర్తులమానంలో రేడియన్లలో కొలుస్తాము. 3 రకాలు. షష్ట్యాంశమానంలో డిగ్రీలు, శతాంశమానంలో గ్రేడులు అండ్ వర్తులమానంలో రేడియన్లలో కొలుస్తాము. ఆ మూడింటికి మధ్య సంబంధం ఏంటి? డిగ్రీలకి గ్రేడియన్లకి, గ్రేడులకి రేడియన్లకి మూడింటికి సంబంధం. డిగ్రీలు బై 180 ఈజ్ ఈక్వల్ గ్రేడులు బై 200 ఈజ్ ఈక్వల్ రేడియన్లు బై π. డిగ్రీలు బై 180, డి మీన్స్ డిగ్రీస్, గ్రేడ్స్ జి అంటే గ్రేడులు, గ్రేడ్స్ జి బై 200 అండ్ దిస్ ఇస్ ఆర్ అంటే రేడియన్స్ బై π. నెక్స్ట్ వాట్ ఈస్ రేడియన్ అంటే ఏంటి? రేడియన్ అంటే వృత్త వ్యాసార్థానికి సమానమైన చాపము కేంద్రం వద్ద చేయు కోణము. వృత్త వ్యాసార్థంతో సమానమైన చాపం, ఇది వృత్త వ్యాసార్థం అండి. చాపం కూడా ఇది ఆర్, ఇది ఎల్, ఈ రెండు సమానమైనప్పుడు ఇక్కడ కోణం ఒక రేడియన్ అండి. రేడియన్ ఇలా సీతో సూచిస్తాం. వృత్త వ్యాసార్థము చాపానికి సమానమైనప్పుడు కేంద్రం వద్ద ఏర్పడిన కోణాన్ని ఒక రేడియన్ అంటాము. ఓకే, ఒక రేడియన్ కి దీని వాల్యూ ఎంతయ్యా అంటే 57 degrees 16 minutes. ఒక రేడియన్ డిగ్రీలో దీని విలువ ఎంత అయ్యా అంటే 57 degrees 16 minutes. ఇన్ రివర్స్ కూడా ఒక డిగ్రీ అంటే 0.01746 రేడియన్లు. ఒక డిగ్రీ అంటే 0.01746 రేడియన్లు. అండ్ అలాగే ఎల్ కి ఆర్ కి థీటా మధ్యన సంబంధం, ఎల్ ఆర్ థీటాల మధ్య సంబంధము ఎల్ ఈజ్ ఈక్వల్ ఆర్ థీటా. ఎల్ అంటే చాపం పొడవు, ఆర్ అంటే వ్యాసార్థము, థీటా అంటే కేంద్రం వద్ద ఏర్పరిచిన కోణము. నెక్స్ట్ త్రికోణమితీయ నిష్పత్తులు. త్రికోణమితీయ నిష్పత్తులకి సపోర్టింగ్ గా ఇది ఒక లంబకోణ త్రిభుజం అండి, ఏబిసి. దాంట్లో బి అనే కోణం 90 degrees లంబకోణము. అయితే సిని మనం థీటాగా తీసుకున్నాం. టెంపరీగా సిని మనం సపోర్ట్ కోసం థీటాగా తీసుకున్నాం. త్రికోణమితీయ నిష్పత్తుల్లో మొదటిది సైన్ థీటా. సైన్ థీటా ఏంటయ్యా అంటే ఎదుటి భుజము బై కర్ణము. ఇదిగో థీటాకి ఎదుటి భుజము ఏబి, కర్ణము ఏసి. రెండోది కాస్ థీటా. కాస్ థీటా ఆసన్న భుజము బై కర్ణము. ఇదిగో థీటాకి ఆసన్న భుజము బిసి, కర్ణము ఏసి. నెక్స్ట్ టాన్ థీటా. టాన్ థీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. ఇదిగో థీటాకి ఎదుటి భుజము ఏబి, ఆసన్న భుజము బిసి, ఏబి బై బిసి. నెక్స్ట్ తర్వాత ఇంకా ఉన్నాయి మరో 3. అవి ఏంటంటే నౌ కాస్ థీటా, కొసీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా,
దిస్ ఇస్ జస్ట్ దానికి రివర్స్ అండి, దానికి విలోమం. అంటే కొసీకెంట్ తీటా అంటే 1/sin తీటా అంట. లేదంటే ఇలా నిర్వచనం ప్రకారం అయితే కర్ణము బై ఎదుటి భుజము అంట. లేదంటే అది అక్కడ కూడా దట్ ఈజ్ ఏసీ బై ఏబి. తర్వాత కాస్ థీటాకి కూడా విలోమం, అది సీకెంట్ తీటా. కాస్ థీటా యొక్క విలోమం ఏంటంటే సీకెంట్ తీటా. అదేంటంటే దాన్ని 1/cos థీటా అని రాయొచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ ఇంత ముందులాగానే కర్ణము బై ఆసన్న భుజము. కర్ణం అంటే ఏసీ, ఆసన్న భుజం బీసీ అండి. దెన్ ట్యాన్ థీటా, ట్యాన్ థీటాకి కూడా విలోమం ఉన్నది, అదేంటంటే కాట్ థీటా. కాట్ థీటా అంటే దట్ ఈస్ 1/tan థీటా ఈజ్ ఈక్వల్, అక్కడ ఎదుటి భుజము బై ఆసన్నం కాబట్టి దానికి రివర్స్ అండి, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. దట్ ఈస్ ఈక్వల్ ఆసన్న భుజము బీసీ, ఎదుటి భుజం ఏబి. ఆసన్న భుజము బీసీ, ఎదుటి భుజము ఏబి. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు. త్రికోణమితీయ సర్వ సమీకరణాలు 3 ముఖ్యమైన ఫార్ములాస్ అండి, మనందరికీ తెలుసు. అది ఒకటి sin² తీటా ప్లస్ cos² తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. దీని నుంచి వచ్చే ఇతరత్ర కూడా ఇప్పుడే చెప్పేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు sin² తీటా ఇటు వచ్చింది అనుకోండి, 1 - sin² తీటా ఎంత అవుతుందంటే cos² తీటా. ఆర్ 1 - cos² తీటా కావాలనుకోండి, దట్ విల్ బి అదెంత అవుతుందంటే sin² తీటా. రైట్. నెక్స్ట్ వచ్చేసి రెండవ ఫార్ములా ఏంటంటే 3 ఫార్ములాల్లో రెండవది 1 + tan² తీటా ఈజ్ ఈక్వల్ secant² తీటా. రెండోది ఏంటంటే 1 + tan² తీటా ఈజ్ ఈక్వల్ secant² తీటా. అగైన్ దీంట్లో వాట్ ఆర్ ద అదర్ థింగ్స్, దీని నుంచి వచ్చే ఇతరత్ర విషయాలు ఏంటంటే secant² తీటా -1 ఈజ్ ఈక్వల్ tan² తీటా. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అలాగే secant² తీటా మైనస్ tan² తీటా దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో దీని నుంచి ఇది a² - b² ఫార్ములా అండి. దట్ ఈస్ secant తీటా ప్లస్ tan తీటా ఇంటూ secant తీటా మైనస్ tan తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో నీకు ఇప్పుడు secant తీటా మైనస్ tan తీటా కావాలి అంటే, secant తీటా మైనస్ tan తీటా కావాలంటే 1/secant తీటా ప్లస్ tan తీటా. secant తీటా మైనస్ tan తీటా కావాలంటే, సో దట్ ఈస్ secant తీటా మైనస్ tan తీటా ఈక్వల్ 1/secant తీటా ప్లస్ tan తీటా. సో లెట్ us గో ఫర్ ద థర్డ్ ఫార్ములా. ఇంకోటి ఉన్నది, అది కూడా ఇదేంటంటే 1 + cot² తీటా ఈజ్ ఈక్వల్ cosecant² తీటా. దానిలాగానే దీనికి కూడా cosecant² తీటా -1 ఈజ్ cot² తీటా అండ్ cosecant² తీటా మైనస్ cot² తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ ఇంత ముందులానే cosecant తీటా ప్లస్ cot తీటా ఇంటూ cosecant తీటా మైనస్ cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అగైన్ cosecant తీటా minus cot theta is equal to 1/cosecant theta plus cot theta. Okay, one more time and please see the 3 formulas. One is sin² theta plus cos² theta. Second one is 1 + tan² theta is equal to secant² theta. Third one is 1 + cot² theta is equal to cosecant² theta. దీని నుంచి ఇతరత్ర ఏంటంటే 1 - sin² theta means cos² theta and 1 - cos² theta is sin² theta. అలాగే దీంట్లో 1 + tan² theta is equal to secant² నుంచి మనం వస్తే secant² theta -1 is tan² theta and secant² minus tan² is 1. దాన్నే a + b into a - b గా రాస్తే secant theta plus tan theta into secant theta minus tan theta is 1. సో secant theta minus tan theta ఎంత అంటే 1/secant theta plus tan theta. సో థర్డ్ వన్ ఆల్సో 1 + cot² theta అంటే cosecant² theta
సో cosecant square theta minus 1 అంటే cot square theta and cosecant square లో minus cot square theta is 1. దాని నుంచి cosecant theta minus cot theta is equal to 1 by cosecant theta minus cot theta. కొన్ని ముఖ్యమైనటువంటి త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలు తెలుసుకుందామండి. ఇప్పుడు ముఖ్యంగా మనకి 0 degrees, 30 degrees, 45 degrees and 60 degrees and finally 90 degrees. అలాగే సైన్, కాస్, ట్యాన్. సైన్ వస్తే ఆటోమేటిక్గా కొసీకెంట్ వచ్చేస్తుంది. కాస్ వస్తే దాన్ని మనం తిరగ రాసుకుంటే సీకెంట్ వస్తుంది. అలాగే ట్యాన్ కి తిరగ రాస్తే కాట్ వచ్చేస్తుంది. సో సైన్ కి 0, సైన్ 0 అయితే 0 అండి. సైన్ 30 అయితే హాఫ్ అండి. సైన్ 45 అయితే 1/√2 అండి. అలాగే సైన్ 60 అయితే √3/2 అండ్ ఫైనల్లీ సైన్ 90 ఎంతంటే 1 అండి. అలాగే కాస్ థీటా రివర్స్ అండి, 1. తర్వాత 30 వచ్చి √3/2, 45 వచ్చి 1/√2 అండ్ ఓకే. సో 60 వచ్చి 1/2 అండ్ ఫైనల్లీ 90 వచ్చి 0. ట్యాన్ అయితే tan 0 0, 30 అయితే 1/√3, 45 అయితే 1, 60 అయితే √3 అండ్ 90 అయితే దట్ ఇస్ అన్డిటర్మైన్ ఆర్ ఇన్ఫినిటీ. దాని వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఆ వాల్యూస్ కొద్దిగా అందరికీ మనకి రావాలి, వస్తేనే క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇతరత్రా త్రికోణమితీయ నిష్పత్తులు అంటే 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా లేదా 180 మైనస్ థీటా ఇటువంటి వాటి గురించి, వాటి విలువల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ సో 90 మైనస్ థీటా అయితే 90 మైనస్ థీటాకి వివిధ త్రికోణమితీయ నిష్పత్తులు ఎలా ఉంటాయి? రైట్, అంటే సైన్ 90 మైనస్ థీటా విలువ ఎలా ఉంటుంది, కాస్ 90 మైనస్ థీటా విలువ ఎలా ఉంటుంది, అలాగే tan 90 మైనస్ థీటా విలువ ఎలా ఉంటుంది, వీటి గురించి. సో ఎప్పుడైనా 90 మైనస్ థీటా వస్తే సైన్ ఏమవుతుందంటే కాస్ అవుతుందండి. 90 మైనస్ థీటా వస్తే సైన్ విలువ కాస్ అవుతుంది. 90s వస్తే దట్ విల్ బి కాస్ థీటా. అలాగే కాస్ ఏమో సైన్ అవుతుంది, అలాగే ట్యాన్ ఏమో కాట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటి యొక్క విలువల గురించి చెప్పుకున్నాం. సైన్ ఏమో 90s వచ్చినప్పుడు 90 and 270 ఇటువంటివి వచ్చినప్పుడు సైన్ విలువ కాస్ అవుతుంది, కాస్ విలువ సైన్ అవుతుంది, ట్యాన్ విలువ కాట్ అవుతుంది. మరి యాంగిల్ కోణం మనకి తెలుసు కదండి, మీ అందరికీ తెలుసు. ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే దీని అర్థం మొదటి పాదంలో అన్ని ధనాత్మకం, రెండో పాదంలో సైన్ ధనాత్మకం, మూడో పాదంలో ట్యాన్ ధనాత్మకం, నాలుగో పాదములో కాస్ ధనాత్మకం అని అర్థం. ఓకే, ఇక్కడ అన్ని మొదటి పాదమే. 90 మైనస్ 3 అనేది అది కూడా ఇక్కడే రాస్తాను నేను. ఇది మొదటి పాదము, మొదటి పాదం అంటే Q1. సో అన్ని మొదటి పాదమే కాబట్టి అన్ని పాజిటివే, మనకు ఆ గొడవ లేదు, అన్ని కూడా ధనాత్మకమే. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ అండి. లెట్ us go for 90 ప్లస్ థీటా. 90 వరకు మొదటి పాదం కదా, 90 ప్లస్ థీటా అంటే ఇది రెండో పాదాన్ని సూచిస్తుంది. ఓకే, ఇప్పుడు అగైన్ విలువలు సైన్ 90 మైనస్ థీటా, 90 ప్లస్ థీటా సారీ, కాస్ 90 ప్లస్ థీటా అండ్ ట్యాన్ 90 ప్లస్ థీటా. సో అగైన్ సైన్ ఏమవుతుందో చెప్పుకున్నాం, కాస్ అయిపోతుంది, కాస్ వచ్చి సైన్ అవుతుంది, అలాగే ట్యాన్ వచ్చి కాట్ అవుతుంది. గుర్తులు చూడండి, ఇది రెండో పాదం అండి. రెండవ పాదములో సైన్ మాత్రమే ప్లస్, ఇదిగో ఇది మాత్రమే ప్లస్ అండి. కాస్ వచ్చి మైనస్, ట్యాన్ కూడా మైనస్, ఈ రెండు మైనస్ విలువలు. సో జాగ్రత్త చూడండి, రెండవ పాదం కాబట్టి ఓన్లీ సైన్ మాత్రమే ధనాత్మకం, కాస్ వచ్చి రుణాత్మకం, ట్యాన్ వచ్చి రుణాత్మకం. నవ్వు ఇప్పుడు ఏంటంటే 180 మైనస్ థీటా అండ్ 180 ప్లస్ థీటా గురించి చెప్పుకుందామండి. చూడండి, సైన్ 180 మైనస్ థీటా, కాస్ 180 మైనస్ థీటా, ట్యాన్ 180 మైనస్ థీటా. అన్ని 180 వచ్చినప్పుడు 180 360 వచ్చినప్పుడు సైన్ సైన్ గానే ఉంటది, కాస్ కాస్ గానే ఉంటది, ట్యాన్ ట్యాన్ గానే ఉంటది. అందుకని సైన్ 180 వచ్చింది కాబట్టి సైన్ సైనే, కాస్ కాసే, ట్యాన్ ట్యానే. అయితే గుర్తులు మనకు తెలుసు, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో దర్ ఈస్ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఐఎమ్ అగైన్ రైటింగ్ అండి ప్లీజ్. ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఇది 180 మైనస్ థీటా, థీటా అనేది
రెండవ పాదములో సైన్ మాత్రమే ప్లస్ అండి. ఇదిగో సైన్ ని ప్లస్, ఇది కాసు టాను, ఈ రెండు మైనస్ విలువలు. అదైపోయిందండి. నెక్స్ట్ 180 ప్లస్ థీటా వెళ్దాం. 180 ప్లస్ థీటా అంటే అది మూడవ పాదము. ఇక్కడ సైన్ 180 వచ్చింది కాబట్టి సైన్ కి సైనే, కాస్ కి కాసే, టాన్ కి టానే. అయితే గుర్తులు, సో ఇది మూడవ పాదంలో టాన్ మాత్రమే ప్లస్ అండి. టాన్ మాత్రమే ప్లస్, ఈ రెండు మైనస్లు, అందుకని ఈ రెండు మైనస్లు. ఇప్పుడు 270 మైనస్ థీటా అండ్ 270 ప్లస్ థీటా ఈ రెండు చేద్దామండి. 270 మైనస్ థీటా ఇది మూడవ పాదంలో ఉంటది. అలాగే 270 వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదండి, 90 అండ్ 270 వచ్చినప్పుడు సైన్ ఏమో కాస్ మారుతుంది, కాస్ ఏమో సైన్ గా మారుతుంది, టాన్ ఏమో కాట్ గా మారిపోతుంది. అందుకని సైన్ 270 మైనస్ థీటా అంటే కాస్, కాస్ 270 మైనస్ థీటా అంటే సైన్, టాన్ 270 మైనస్ థీటా అంటే కాట్. అయితే మూడవ పాదం కాబట్టి టాన్ ఒక్కటే ధనాత్మకము, అందుకని ఇదిగో ధనాత్మకం అండి. ఈ రెండు రుణాత్మకాలు, ఈ రెండు నెగటివ్స్ అండి. నెక్స్ట్ 270 ప్లస్ థీటా వెళ్దామండి. 270 ప్లస్ థీటా అనేది మూడు పాదాలు అయిపోయి నాలుగో పాదానికి చెందుతుందండి. 270 వచ్చింది కాబట్టి సైన్ కాస్ అయింది, కాస్ సైన్ అయింది, టాన్ కాట్ అయింది. అయితే నాలుగవ పాదంలో కాస్ ఒకటే ధనాత్మకము, ఇదిగోండి కాస్, ఇది ధనాత్మకము, ఈ రెండు రుణాత్మకాలు. ఓకే, చివరిగా 360 మైనస్ థీటా చెప్పుకుందామండి. 360 మైనస్ థీటా అన్నా లేదా 360 అంటే ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయిపోద్ది కాబట్టి ఒట్టి మైనస్ థీటా అన్నా ఒకటేనండి. 360 మైనస్ థీటా ఆర్ మైనస్ థీటా బోత్ ఆర్ సేమ్ అండి. 360 వచ్చినప్పుడు సైన్ సైనే, కాస్ కాసే, టాన్ టానే. అయితే 360 మైనస్ థీటా లేదంటే మైనస్ థీటా అనేది నాలుగో పాదంలో ఉంటది. నాలుగో పాదంలో కాస్ మాత్రమే ధనాత్మకం. కాస్ అని ఇక్కడ చూడాలని ఇది కాదు, కాస్ ఇది ధనాత్మకము, అందుకని ఇది ప్లస్. సైన్ వచ్చి మైనస్, టాన్ వచ్చి మైనస్. ఓకే అండి, కొసీకెంట్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు 1 అయితే యూ నీడ్ టు ఫైండ్ కొసీకెంట్ క్యూబ్ థీటా అండ్ సైన్ క్యూబ్ థీటా. సో రైట్ అండి, సో దీనికి క్యూబ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అయినా సరే ఈ రెండు ఒకదానికి ఒకటి విలోమాలు మనకు తెలుసు. సో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. ఉదాహరణకి రెండు అంతే కదా, ఇది x అయితే ఇది 1/x అయితే అయినప్పుడు నీకు x క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి అనుకోండి. దాంట్లో అది ఎలా వస్తుందంటే దీనికి క్యూబ్ మైనస్ 3 రెట్లు అంతే. సో x ప్లస్ 1/x ఈ రెండు ఒకదానికి ఒకటి విలోమాలు. ఇది x అయితే ఇది 1/x అండి 1. నీకు క్యూబులు, దాని యొక్క క్యూబులు కావాలి అంటే ఎంతంటే, సో వాల్యూని క్యూబ్ మైనస్ 3 రెట్లు కాబట్టి 1 ని క్యూబ్ చేస్తే 1 మైనస్ 3 రెట్లు అండి. 3 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ 1 మైనస్ 3 ఈజ్ మైనస్ 2. ఓకే, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ 3 అయితేనండి సీకెంట్ ఏ వాల్యూ ఎంత అని అడిగాడు. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇస్ 3, దెన్ వాట్ ఈస్ సీకెంట్ ఏ వాల్యూ ఎంత? రైట్ అండి, మనకి సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ 3 అయితే ఇంత ముందు చదువుకున్నాం, ఆల్రెడీ చెప్పుకున్నామండి. సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ, సో దీనికి జస్ట్ విలోమం అని మనకి తెలుసు. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ 3 అయితే సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఎంత ఉందంటే దీనికి విలోమం అండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే సీకెంట్ ఏ వచ్చేస్తుంది. సీకెంట్ ఏ కొట్టు కలిస్తే సీకెంట్ ఏ ఇది ఎగిరిపోద్ది ఆటోమేటిక్ గా. 3 ప్లస్ 1/3 3 ప్లస్ 1/3 అంటే సో ఓకే పోనీ 3 ప్లస్ 1/3 3 ప్లస్ 1/3 అంటే ఇక్కడ వేసేద్దాం. 3 3 9 1 10/3. సో సీకెంట్ ఏ ఎంత అయ్యా అంటే 10/3 అండి. ఆ 2 ఇక్కడికి వచ్చేసరికి దట్ విల్ బి 1/2. ఈ రెండు దీంట్లో 5 టైమ్స్. సో సీకెంట్ ఏ ఈజ్ 5/3. ఓకే అండి, సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ 3 అయితే ఏ పాదం ఎన్నో పాదం అది రైట్. మనకి సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ 3 అయితే ఇది రాసేసేయచ్చండి. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఎంతంటే 1/3. ఈ రెండు యాడ్ చేసామనుకోండి, మనం ఈ రెండు యాడ్ చేస్తే కూడితే సీకెంట్ ఏ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ వాల్యూ ఏమో అక్కర్లేదు, కూడితే సీకెంట్ ఏ వచ్చేస్తుంది. ఈ రెండు కూడితే టాన్ ఏ కొట్టుకుపోయి సీకెంట్ ఏ వచ్చేస్తుంది. సో వచ్చే విలువ ఇది ధనము
ఇది ధనాత్మకం కాబట్టి దట్ ఈస్ సీకెంట్ ఏ వాల్యూ ఎంత అంటే పాజిటివ్. అలాగే దీంట్లోంచి తీసేసామనుకోండి సీకెంట్ ఏ కొట్టుకుపోతుందండి. ఎటు తీసేసినా ఒకే సబ్ట్రాక్ట్ చేస్తే తీసివేస్తే ఎట్లన్నా అనుకోండి మీ ఇష్టం. తీసివేసిన ఇక్కడ చూసుకోండి దీంట్లోంచి తీసేస్తే కింద దాని నుంచి పైకి తీసేస్తే అప్పుడు tan A ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుందండి. ఎందుకంటే 1/3 నుంచి 3 పోతే మైనస్ కదా, పెద్దది కదండి, అది నెగిటివ్ అవుతుంది. సో ఏ చూడండి జాగ్రత్తగా సీకెంట్ ఏ పాజిటివ్ అంటే మనకు తెలుసు ఏ పదాలంటే సీకెంట్ ఏ పాజిటివ్ ఉండేది మొదటి పదము Q1 అండ్ Q4. అలాగే tan A నెగిటివ్ ఉండేది రెండు పదాలండి ఏదో మనకు తెలుసు, ఒకసారి చూసుకోండి Q2 అండ్ Q4. సరే రెండిట్లోనూ దీంట్లో రెండిట్లోనూ కామన్ గా ఉన్నది ఏదయ్యా అంటే Q4. కాబట్టి ఏ పాదంలో ఉంటుందంటే 4వ పాదంలో ఉంటుంది. ఓకే అండి. నవ్వు దీని వాల్యూ అడిగాడండి. 3 into sin x minus cos x whole 4, 6 into sin x plus cos x whole square, 4 into sin power 6x and cos power 6x. ఓకే అండి. దాని ఈక్వల్ ఎంత ఇచ్చిన వాల్యూస్ చూడండి, అన్ని న్యూమరికల్ వాల్యూస్ అండి. దాని ఆప్షన్స్ ఏంటంటే చక్కగా 1√30 -1. అంటే ఇప్పుడు ఆ ఎక్స్ కి బదులు ఏ విలువ పెట్టినా వాటిలో ఒక వాల్యూ వస్తుందని అర్థం. కాబట్టి బెస్ట్ ఏంటంటే ఎక్స్ కి బదులు 0 పెట్టుకోండి. ఎక్స్ బదులు 0 or 90 నో ప్రాబ్లం. అప్పుడు 0 పెట్టుకుంటే చూడండి 3 ఇది 0 అయిపోద్ది, ఇది 1/4 -1/4 అంటే 1. కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 3. ఇది 0 ఇది -1/4 అంటే +1 కాబట్టి రైట్. అలాగే ఇది 0 ఇది 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి 6. అలాగే ఇది 0 ఇది +4 ఇంటూ ఇదేమో 0 ఇదేమో 1/6 అంటే 1 కాబట్టి 4 సో దీని ఆన్సర్ ఎంత అంటే 3, 6, 6, 4, 30. సో యాక్చువల్లీ ఇది ఆప్షన్స్ రాంగ్ ఇచ్చామండి. ఒకసారి కరెక్ట్ ఆప్షన్స్ రాస్తాను ప్లీజ్. రాంగ్ ఆప్షన్స్ ఇచ్చాం. దట్ ఈస్ థర్డ్ ఈజ్ ద ఫస్ట్ వన్, 6, 4 and 30. So this is our answer. 13 is our answer. Okay, this question అండి sin theta plus sin square theta is equal to 1 అయితే దీని వాల్యూ cos square theta, cos power 8 theta, 2 cos power 6 theta and cos power 4 theta. ఓకే రైట్. దీంట్లో చూద్దాం sin square theta ని పట్టుకొచ్చామనుకోండి sin theta is equal to 1 minus sin square theta. Okay. Now 1 minus sin square theta అంటే మనకు తెలుసు cos square theta అని. సో sin theta ఎంత అంటే దిస్ ఈస్ cos square theta. రైట్. ఇప్పుడు sin theta వాల్యూ ఈ cos square theta అని దీంట్లో ప్రతిక్షేపిద్దామండి. ప్రతిక్షేపిస్తే sin theta బదులు cos square theta ప్లస్ sin square theta బదులు దీని స్క్వేర్ cos power 4 theta ఈజ్ ఈక్వల్ టు 1. నవ్వు అడిగింది చూసుకోండి ఒకసారి. ఈ అడిగిన క్వశ్చన్ దీనికి జస్ట్ స్క్వేర్ అండి. దీని స్క్వేర్ cos power 8 theta స్క్వేర్ cos square theta స్క్వేర్ cos power 4 theta రెండింటి యొక్క లబ్ధానికి అంటే cos power 6 theta కి డబల్. కాబట్టి ఇది దీని స్క్వేర్ అండి. కాబట్టి వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. రైట్ అండి. దిస్ క్వశ్చన్ secant theta into 1 minus sin theta into secant theta plus tan theta. So that is how much its value. That is simplification. Right now, దీన్ని విడగొట్టుకుందామండి. secant theta into 1 అంటే that is secant theta minus secant theta sin theta into secant theta plus tan theta. Now this is secant theta minus secant theta అంటే 1 by cos theta అంటే sin theta by cos theta. secant theta అంటే 1 by cos theta కాబట్టి sin theta by cos theta అంటే tan theta into secant theta plus tan theta. So this is secant minus tan, secant plus tan. లబ్ధం కాబట్టి that is secant square theta minus tan square theta and that is 1. Okay. Now this one x cos theta is equal to y cos theta plus 120, that is equal to z cos theta plus 240. Then what is the value of this one? అయినా xy plus yz plus zx యొక్క విలువ ఎంత?
ఓకే రైట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో ఏవైనానండి జస్ట్ ఇప్పుడు θ ఈజ్ ఈక్వల్ 0, θ ఈజ్ ఈక్వల్ 0 ప్రతిక్షేపించుకోండి అంతే. అప్పుడు cos 0 అంటే 1, దట్ ఈస్ ఈక్వల్ y cos 0 and cos 120. ఓకే రైట్, దట్ ఈస్ ఈక్వల్ z cos θ అంటే 0 కాబట్టి 240. నౌ ఇట్ ఈస్ x డివైడెడ్ బై 1, y cos 120 అంటే -12 అండి. ఎలా -12 అండి? cos 120 అంటే దిస్ ఐ యామ్ షోయింగ్ హియర్. cos 120, ఓకే, సో ఆర్ cos 60, anything 60, 120 and 240, 300 will have the same values. ఆ నాలుగిటికి ఒకే వాల్యూస్ ఉంటాయి. కాస్ట్ అయితే cos 60, 120, 240 and 300 సేమ్ వాల్యూస్ కలిగి ఉంటాయండి. బట్ గుర్తు మాత్రం అది ఉన్న పదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. చూడండి 60, 120, 240, 300 ఈ నాలుగు కూడా ఒకే విలువను కలిగి ఉంటాయి. అట్లాగే 30, సో దట్ ఈస్ 150 and 210, సో దట్ ఈస్ 330. ఇవన్నీ కూడా ఒకే వాల్యూ కలిగి ఉంటాయి. సైన్ అయినా కాస్ట్ అయినా టాన్ అయినా సరే. సో గుర్తు మాత్రం సో అది ఉన్న పాదం బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే 45, 135, 225, 225 and 315, 315. ఓకే, ఈ నాలుగు కూడా ఒకే వాల్యూస్ కలిగి ఉంటాయి. అది కాస్ అయినా టాన్ అయినా ఏదైనా సరే అది ఉన్న పాదం బట్టి గుర్తు. ఇక్కడ cos 120 అన్నా cos 60 అన్నా ఒకటే, దట్ ఈస్ హాఫ్ అండి. కానీ రెండవ పాదం కాబట్టి -12, దట్ ఈస్ -2 అందుకని. అలాగే 240 అన్నా 120 అన్నా 60 అన్నా ఒకటేనండి, దట్ ఈస్ z బై అగైన్ -12. అది కూడా కాస్, అది కూడా మూడో పాదంలో కూడా కాస్ మైనస్ కాబట్టి. సో దీన్ని బట్టి ఏంటంటే x1 పార్ట్ y -2 అని మనం దీన్ని ఇలా తీసుకోవచ్చు. x is equal 1 part, y is equal -2 parts and z is equal again -2. Then find the value of అది అడిగింది xy, yz and zx. xy అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ -2, ఈ రెండు. yz అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ అండి -+4. zx అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ అగైన్ -2, దట్ ఈస్ ఈక్వల్ 0 అండి. ఒక్కసారి చూడండి మళ్ళా ప్లీజ్. సో ఇటువంటి వాల్యూస్ తీటాలు ఏలు ఇటువంటివి వచ్చినప్పుడు దానికి బదులు 0 పెట్టుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. అందుకని ఇది cos 0 అంటే 1, cos 0 కాబట్టి 120, అలాగే 0 కాబట్టి 240. ఇక్కడ ఈ వాల్యూస్ తర్వాత కూడా మనం గుర్తుంచుకోండి. సో ఎప్పుడైనా సరే త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు 60, 120, 240, 300 4 కూడా ఒకే విలువను కలిగి ఉంటాయి. బట్ గుర్తు మాత్రం అది ఉన్న పదాన్ని బట్టి ఆధారపడుతుంది. అలాగే ఇవి కూడా 30, 150, 210 and 330 అన్ని ఒకే వాల్యూ కలిగి ఉంటాయి. బట్ గుర్తు మాత్రం అది ఉన్న పదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. అలాగే 45, 135, 225 and 315 అండి ఒకే పాదంలో ఉంటాయి, ఒకే విలువని కలిగి ఉంటాయి. పాదాన్ని బట్టి దాన్ని గుర్తుందండి. కాబట్టి ఇదిగో 120 అంటే కూడా 60 వాల్యూనే, అందుకని 1/2. కానీ అది రెండవ పాదం కాబట్టి -240 అన్నా కూడా అదే వాల్యూ /2, కానీ అది మూడవ పాదం కాబట్టి మైనస్. సో x అంటే ఒక భాగం, y అంటే -2, z అంటే -2. ఇప్పుడు xy + yz + zx కనుక్కుందాం. xy ఈ రెండింటి మల్టిప్లికేషన్ -2, yz ఈ రెండింటిని హెచ్చవేస్తే -+2 4, zx ఈ రెండింటిని హెచ్చవేస్తే x ని z ని మైనస్ అండి, 2 1 2. సో -2 + 4 -2 అంటే టోటల్లీ దాని వాల్యూ ఎంత అంటే 0. ఓకే అండి, see this question. √3 + 2 cos a whole cube by 1 - 2 sin a whole cube, 1 + 2 sin a whole cube by √3 - 2 cos a whole cube. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలి అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి సింప్లిఫికేషన్ చేయాలంటే. కానీ ఆప్షన్స్ చూడండి, అన్ని కూడా న్యూమరికల్ వాల్యూస్, సంఖ్యాత్మక విలువలు. అందుకని ఏకి బదులు ఏదో ఒక విలువ తీసుకోండి. ఏకి బదులు ఏదో ఒక విలువ అంటే మోస్ట్లీ ఏంటంటే 0 కానీ 90 కానీ.
ఓకే, ఇక్కడ అందుకని cos 90 తీసుకున్నాం. a = 90 తీసుకున్నాం. a = 90 తీసుకుంటున్నానండి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇది √3 ఓకే, cos 90 కాబట్టి 0 హోల్ క్యూబ్ డివైడెడ్ బై ఇది sin 0 అంటే sin 90 అంటే 1 కాబట్టి 1 - 2 అంటే -1 హోల్ క్యూబ్ అగైన్ ప్లస్ 1 ప్లస్ 2 sin a అంటే 2 sin a అంటే sin 90 అంటే 1 కాబట్టి 1 + 2 దట్ ఈస్ 1 + 2 హోల్ క్యూబ్ డివైడెడ్ బై cos 90 అంటే 0 కాబట్టి దట్ ఈస్ 0 √3 హోల్ క్యూబ్. రైట్, లెట్ us simplify. 3 √3 హోల్ క్యూబ్ అంటే మనందరికీ తెలుసు 3 √3 డివైడెడ్ బై -1 ప్లస్ 1 + 2 అంటే 3 క్యూబ్ మీన్స్ 3 క్యూబ్ అంటే 27 బై √3 హోల్ క్యూబ్ అంటే 3 √3. రైట్, ఫైనల్లీ దిస్ ఇస్ -3 √3. ఇది కూడా అగైన్ దిస్ ఇస్ ప్లస్ ఇది కూడా 3 √3. 27 లో 3 √3 3 9 టైమ్స్ మళ్ళీ √3 కూడా 3 √3 టైమ్స్. దిస్ ఇస్ 3 √3 -3 √3 ప్లస్ 3 √3 దట్ ఈస్ 0. ఓకే, సో యువర్ ఆన్సర్ ఇస్ 0 దిస్ వన్. రైట్ అండి. నౌ వన్ మోర్ క్వశ్చన్. cos 40 plus a, cos 120 plus a, అలాగే 240, 220 plus a అండ్ ఫైనల్లీ 300 plus a. సో ఆప్షన్స్ ఇవి కూడా న్యూమరికల్ వాల్యూస్ అండి. అంటే a = ఏదో ఒకటి, a = 0 తీసుకుందాం మనం. a = 0 పెడితే ఇది cos 40 ప్లస్ దిస్ ఇస్ cos 120, ఇది cos 220, ఇది cos 300. సో cos 40 ఓకే, cos 120 ఓకే. cos 220 అంటే దీన్ని ఎలాగంటే మనం 180 + 40. అలాగే 300 అంటే 180 + 120. రైట్, నౌ ఇట్ ఈస్ cos 40 ప్లస్ cos 120, 180 + 40 అగైన్ cos 40 చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో సేమ్ 180 + 180 ఉన్నప్పుడు cos కి cos ఏ వస్తుంది, cos 40. కానీ ఇది మూడవ పాదం కాబట్టి -cos 40. అగైన్ ఇది కూడా 180 + 120, 180 + 120 కాబట్టి cos ఏ వస్తుంది, cos 120. కానీ ఇది మూడవ పాదం కాబట్టి -cos 120. 180 + θ అంటే మూడవ పాదం, 300 మూడవ పాదం కాకపోవచ్చు. 180 + θ ఇస్ మూడవ పాదం అండి, అందుకని 180 + θ. సో నౌ ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. సో యువర్ ఆన్సర్ ఇస్ 0. సో దిస్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, tan θ = sin α - cos α sin α + cos α అండి. అలాగే దాంట్లోనే sin α - cos α = k sin θ అయితే k విలువ ఎంత అని అడిగాను. దీంట్లో కూడా θ మనకి tan θ ఇలా ఇచ్చాడు కదా, α = 90. α = 90 అని తీసుకుంటున్నానండి. అయినప్పుడు ఇదేమవుతుందో చూడండి. tan θ α 90 కాబట్టి 1, cos 90 0 -0 డివైడెడ్ బై sin α అంటే 1, cos α అంటే 0. అగైన్ దిస్ ఇస్ 1. tan θ 1 కాబట్టి θ = 45 degrees. ఈ 45 degrees ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామనుకోండి, దీంట్లో k విలువ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ sin α అంటే α అంటే 90 కదా, sin α అంటే 1 మైనస్ cos α అంటే 0 ఈజ్ ఈక్వల్ k ఇంటూ sin θ అంటే sin 45. దట్ ఈస్ 1/√2. ఈ √2 ఇటు వచ్చేస్తే √2 ఈజ్ ఈక్వల్ k. ఓకే అండి, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. దీంట్లో చాలా సింపుల్ గా చేస్తాం మనం. చూసుకోండి దీని ఆన్సర్ ఏం లేదు. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 10th క్లాస్ లో ఉంటాయి, మనకు తెలుసు. tan a + secant a -1, tan a - secant a +1 మనం రాసుకుంటాం దాన్ని. అక్కడ దీన్ని secant square a - tan square a అని కామన్ తీసి కొట్టేస్తాం. ఏమో దీని ఆన్సర్ ఏంటంటే వెరీ సింపుల్ ఆన్సర్ అండి దీనికి. ఇదే దీని ఆన్సర్. దట్ ఈస్ tan a + secant a ఇస్ దాని ఆన్సర్. దీనికి ఇతరత్ర ఆన్సర్స్ ఇదే. దీన్ని ఇంకెలా కూడా ఇస్తాడు. దీన్ని 1/sin a/cos a,
plus 1 by cos A. That is 1 plus sin A by cos A. ఇలా కూడా ఇవ్వచ్చు. లేదా దీన్నే రేషనలైజ్ చేసుకుంటే ఇలా కూడా cos A by 1 minus sin A. This is also correct. మూడు రకాల జాగ్రత్త చూడండి. ఇటువంటి దాంట్లో ఆన్సర్ ఇదే tan A plus secant A. That is one type of answer. దాన్ని ఇంకా కొద్దిగా సింప్లిఫై చేస్తే ఇంకొక ఆన్సర్ ఇది. దాన్ని కొద్దిగా ఇంకా మళ్ళా పైన కింద కూడా 1 minus sin A తోటి మల్టిప్లై చేసామనుకోండి, ఇదిగో ఈ ఆన్సర్ వస్తుంది. మూడు ఆన్సర్లో ఏదైనా ఇవ్వచ్చు, అందుకని ఓకే రైట్. ఓకే రైట్ అండి. నా sin θ 1 plus sin θ 2 plus sin θ 3 అది 3 అయితే కాస్ట్లో అడిగాడు ఆన్సర్. రైట్ చూద్దాం. సో ఈ మూడు 3 అవ్వాలి అంటే మనకి θ1 θ2 θ3 ఈచ్ వన్ ప్రతిదాన్ని 90 అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా 1 1 1 3 అయిపోతుంది. సరిపోతుంది. 1 1 1 అది 3 అయిపోతుంది. 90 కదా, sin 90 sin 90 sin 90. నా అదే వాల్యూస్ 90 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. cos 90 అంటే 0, cos 90 అంటే 0, θ1 అన్నా θ2 అన్నా ఏదైనా 0. దట్ ఈస్ సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 0. చూడండి, గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏది వచ్చినా చేసేయచ్చు. చూడండి ఒకసారి. cos square 1 cos square 2 cos square 3 అప్ టు cos square 90. దీని ఆన్సర్ ఎంత అంటే 19 పక్కన పెట్టేయండి. ఇంకెన్ని ఉంటాయండి? 89 ఉంటాయి. 19 పక్కన పెట్టేయండి, 89 ఉంటాయి. ఆ 89 లో సగం ప్లస్ cos 90 అంటే 0 కదా, దట్ ఈస్ 19 పక్కన పెట్టేయండి, దట్ ఈస్ 89. ఓకే అండి. తర్వాత cos 90 అంటే 0 కాబట్టి దట్ ఈస్ 0. ఫైనల్ ఆన్సర్ ఇస్ 89/2. రైట్. ఇక్కడ అదే విధంగా sin square 2 sin square 4 అట్లా 90 అంటే 90 పక్కన పెట్టేయండి, 88 వరకు 44 ఉంటాయి. 88 వరకు 44 అండి. దాంట్లో సగం. సో 44 లో సగం ప్లస్ sin 90 అంటే 1. సో దిస్ ఈస్ 22 ప్లస్ 1 23. దాని వాల్యూ ఎంత అంటే 23. sin square 2 అలాగేనండి sin square 4 అప్ టు sin square 88 వరకు ముందు రాస్తున్నాను. sin square 88 వరకు అది 44 ఉంటాయి కాబట్టి దాంట్లో సగం 22 ప్లస్ sin 90 అంటే 1 కదా, 1 cos 90 అంటే 0, అందుకని 0 పెట్టాం. రైట్. ఇక్కడ పోతాం. sin square 5 sin square 10 అంటే sin square 90 వరకు. ఆ ముందుది sin square 85. 85 అంటే 17 85 అంటే 17 ఉంటాయి. ఇవి ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కాకుండా 17 ఉంటాయి. 17 లో సగం ప్లస్ ఇది 1. 17 ప్లస్ అంటే 19/2. రైట్. అలాగే cos square 10 అండ్ cos square 20 దీన్ని కూడా ఇది వదిలిపెట్టేస్తే దీని ముందు ఎంత అయ్యా అంటే 10 లో cos square 80 అవి 8 అండి. 8 బదులు 80 కదా, 8. ఆ 8లో సగం ప్లస్ cos 90 అంటే 0, దట్ ఈస్ 4. రైట్. ఇక్కడికి వచ్చామనుకో మళ్ళా 180 వరకు వచ్చామండి. సార్ 90 వరకు కాదు, 180 వరకు అయితే ఈ పక్కన పెట్టే వ్యవహారాలు దీంట్లో అక్కర్లేదు. 1 నుంచి 180 వరకు అంటే 180 దాంట్లో సగం అండి. టోటల్ 180 దాంట్లో సగం. 180/2 అంటే యువర్ ఆన్సర్ ఇస్ 90. ఇందాక 90 దగ్గరే ఇలా పక్కన పెట్టారు, ఎందుకంటే ఇది ఇంబ్యాలెన్సింగ్ ఉంటుంది, పక్కన పెట్టారు. కానీ వేరే 180 వచ్చినప్పుడు మాత్రం చక్కగా మొత్తం 180 ఉంటాయి, 181 కాబట్టి 180/2 90. బట్ ఇక్కడికి వచ్చామనుకోండి 5s 36 5s అండి, 36 5 180, అందుకని 36 ఉంటాయి, 36/2 దట్ ఈస్ 18. అలాగే 360 వరకు ఇచ్చాము. ఇది కూడా 360 వరకు కూడా ఏంటంటే 180 లాగానే పక్కనే పెట్టక. సో 36 ఉంటాయండి. 10 20 30 360 కాబట్టి 36 ఉంటాయి. 36లో సగం దట్ ఈస్ 80. ఓకే అండి. tan a plus b is √3. అలాగే tan a minus b 1 అయితే tan 6b ఎంత అన్నది సింపుల్ క్వశ్చన్. tan a plus b √3 అంటే tan 60 అయితే √3 అండి. అంటే a plus b is equal 60. దిస్ ఈస్ 60 degrees. ఎందుకంటే tan 60 √3 కాబట్టి. అలాగే tan 45 అయితే 1 అండి. అంటే a minus b ఎంత అంటే 45. సో మనకి ఏం కావాలంటే b కావాలి. సో a plus b వచ్చింది, a minus b వచ్చింది. సో వీటి ప్లస్ ఒకటి మొత్తము, రెండోది తేడా. చిన్నదైనటువంటి b కావాలంటే కలిపి సగం చేస్తే వచ్చేస్తుంది. b తీసివేసి సగం చేస్తే వస్తుంది. 60లోంచి 45 పోతే 15/2
లేదా సింపుల్ మీరు దాన్ని సింప్లిఫై చేసుకోండి, సాధించండి, వచ్చారు b = 15/2. వెంటనే 6b కనుక్కోండి. మనకి tan 6b కావాలి. 6b = 6 × 15/2, దట్ ఈస్ 45. సో 6b is 45 కాబట్టి tan 6b ఎంత అంటే tan 45 అంటే 1. ఓకే అండి. 9 cos² x + 4 sin² x = 5 అయితే tan x ఎంత అని అడిగాడు. చూసుకోండి దీంట్లో ఇది 4 sin² x కదా, దీంట్లో నుంచి కూడా 4 పట్టుకున్నాం అనుకోండి. 4 cos² x ఇంకెంత మిగులుతుందంటే 5 cos² x ఉంటుంది అక్కడ. ఇక్కడ 4 cos² 4 sin² కలిపి 4 అండి ఈజ్ ఈక్వల్ 5. వెంటనే 5 cos² x ఎంత అంటే 1, ఎందుకంటే 5 - 4 ఇటు వస్తుంది కాబట్టి. వెంటనే cos² x ఎంత అంటే 1/5. సో నౌ secant² x ఎంత అంటే 5. మనకు కావాల్సింది tan x కాబట్టి tan² x కి మనకి ఫార్ములా తెలుసు కదండి, secant² x - 1. secant² x అంటే 5 కదండి, 5 - 1 అంటే 4. సో tan x ఎంత అంటే +or- ఓకే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కొద్ది కాంప్లికేటెడ్ క్వశ్చన్. మనం ఎందుకనే దీన్ని p = 1 అనుకుని చేద్దామండి. p = 1 అయితే దిస్ ఈజ్ 2 + 3 sin α ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 + 4 ఓకే 3 sin α 4 2 + 2 + 1 + 1 + 1 2 4 cos α. దట్ మీన్స్ cos α అంటే పట్టుకుపోయామనుకోండి, sin α/cos α అంటే డైరెక్ట్ రాసేద్దాం. మ్యాథ్స్ చూడలే కదా మీరు. tan α cos α అడిపోతే sin α/cos α అంటే tan α 3 ఇటు వస్తే దట్ ఈస్ 4/3. tan α ఈజ్ ఈక్వల్ 4/3 రావాలి, వచ్చింది. వెంటనే మనం దీని నుంచి sin α కనుక్కుందాం. మనకు తెలుసు కదండి tan α అంటే ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం. ఇది 3 and 4 అయినప్పుడు మనకు తెలుసు కర్ణం 5 అవుతుందని కూడా మనకు తెలుసు. సో ఎదుటి భుజం 4 tan కాబట్టి ఆసన్న భుజం 3 కర్ణం 5. వెంటనే sin α అంటే ఎదుటి భుజం 4 కర్ణం 5. sin α = 4/5 రావాలి. sin α = 4/5. ఎక్కడ p వాల్యూ 1 పెడితే ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇక్కడ పెట్టామనుకోండి 2 + 1 అదే 2 + 1 3/2 2 4 1 5 ఇది కాదు. సో p బదులు ఇక్కడ మనం పెట్టామనుకో 2p + 3 అంటే 5/5 అంటే 1 ఇది కాదు. ఇక్కడ పెట్టామనుకోండి 2p అంటే 2 2 4 ఇక్కడ కింద 2 2 4 1 5. సో సరిపోయింది. సో మన ఆన్సర్ ఏదంటే దిస్ వన్. ఓకే అండి, దిస్ క్వశ్చన్. సో a secant a + b tan a = c అట. అయితే a tan a + b secant a హోల్ స్క్వేర్ విలువ ఎంత అంటున్నాడు. ఈ లోపల దాన్ని మనం ఏం చేద్దామంటే k అనుకున్నాం, దీన్ని k అనుకున్నాం. సో వెంటనే దీని స్క్వేర్ అంటే c². ముందు c రాస్తున్నాను. c² = a² secant² a అలాగే b² tan² a plus 2ab tan a secant a. Now k² అనుకున్నాం కదా, దీన్ని దాని స్క్వేర్ కూడా కలుపుతున్నాం. దిస్ ఈజ్ a² tan² a plus b² secant² a plus 2ab tan a secant a. సో దీంట్లో సబ్ట్రాక్ట్ చేసి తీసివేస్తే, దాంట్లో తీసేసామనుకోండి ఇది c² - k². నెక్స్ట్ దీంట్లో సబ్ట్రాక్ట్ చేసి తీసేసామనుకోండి a² secant² a minus tan² a. అలాగే దీంట్లో కూడా మనం దీంట్లో కూడా సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ప్లస్ b²
tan square a minus secant square a. Okay. This is again c square minus k square is equal. దీని వాల్యూ 1 కాబట్టి a square. దీని వాల్యూ -1 కాబట్టి minus b square. ఇప్పుడు k square కలుపుకుందాం. మిగిలిన k square ని పట్టుకొచ్చేస్తే అవర్ ఆన్సర్ is c square minus a square plus b square is equal to k square. సో మనం అడిగింది కూడా అదే కదా, k square అడిగాడు. దట్ ఈస్ c square minus a square plus b square.